హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12, 13 వచనములే ఈ దినం మనం ధ్యానించబోతున్నాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం, 13వ వచనం. తెలుగులో మైక్లో చదవండి. For the word of God is living and active and sharper than any two-edged sword, and piercing as far as the division of soul and spirit, of both joints and marrow, and able to judge the thoughts and intention of the heart. And there is no creature hidden from his sight, but all things are open and laid bare to the eyes of him with whom we have to do. దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మటుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏదీ లేదు. మనవెవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగులేక తేటగా ఉన్నది. ఇక్కడ మనం ఒక్కొక్క మాటగా చదువుతాం. మైక్ చేతిలో పట్టుకోండి. తెలుగులో ఆ 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై. ముందు దేవుని వాక్యం సజీవమైనది. ఎందుకు దేవుని వాక్యం సజీవమైనది అంటే, 2 పర్యాయం యేసయ్య తన జీవంని ఊదారును మనం చూస్తున్నాం. మొదటిసారి ఎప్పుడు దేవుడు తన జీవంని ఊదారు? ఏదైనా తోటంలో ఒక మట్టిలో బొమ్మ చేసి మనుషుల మీద తన జీవంని ఊదారు. ఊదినప్పుడు ఏమయ్యారు? ఆ మట్టి బొమ్మ మనిషిగా మారాడు. తరువాత దేవుడు శిష్యుల మీద ఊదారు. ఊది యేసయ్య శిష్యుల మీద ఊది పరిశుద్ధ ఆత్మని పొందండి అన్నారు. మూడవదిగా ఎప్పుడు దేవుడు తన జీవంని ఊదారంటే, యేసయ్య 40 మంది దేవుని సేవకుల ద్వారా ఈ బైబిల్ గ్రంథంని చాలా కాలంలో రాసిన దేవుడు దాన్ని ఊదారు. ఇప్పుడు యోబు అబ్రహాముకు ముందు జీవించిన వ్యక్తి. ఎవరు ఈ ఆది కాండంని రాశారు? ఎందుకంటే మోసే ఆది కాండం తర్వాత ఉన్నదేంటి? ఆది కాండం తర్వాత నిర్గమకాండమా? నిర్గమకాండం నుండి మోసే వస్తున్నారు. జరిగిందంతా కూడా తెలుసు. కానీ ఆది కాండంలో ఉన్న సంఘటనని ఎవరు వీళ్ళకి చెప్పారు? ఎందుకంటే ఆది కాండంలో దేవుడు ఇలా సృష్టించారని, ఈ భూమిని ఇలా నాశనం చేశారని ప్రతి ఒక్క చిన్న చిన్న మైన్యూట్ విషయాలని కూడా ఎవరు తెలియపరిచారంటే, యేసయ్య మోసే ఆయనతో ఆ కొండ మీద 40 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు యేసయ్య బయలుపరిచిన సత్యంలే అదంతా కూడా రాయబడి ఉన్నది. యేసయ్య ఇలాగో తన జీవంని ఊదారు. ఆయన చెప్పిన ఆయన దగ్గర నుండి వచ్చిన మాటలు కనుకనే ఇది మాట్లాడుతుంది. ఎక్కడైనా ఎవరైనా ఒక వేరే మత గ్రంథంని కాల్చటం కానీ, కాళ్ళతో తొక్కటం కానీ, ఇలాంటి విషయాలను చూసారా? చించటం కానీ, దాన్ని కాల్చటం, కాళ్ళతో తొక్కటం. ఎవరు ఏ గ్రంథంని చించరు, కాళ్ళతో తొక్కరు, కాల్చరు. కానీ బైబిల్ గ్రంథంని అన్ని చేస్తారు. బైబిల్ గ్రంథంని కాళ్ళతో తొక్కుతారు, చించుతారు, కాల్స్తారు. కారణం ఏంటంటే, ఈ లోకంలో ఎన్నో కోట్లు పుస్తకాలు ఉన్నాయి. కానీ ఈ ఒక్క బుక్ మాత్రమే జీవితంని మారుస్తుంది. జీవితంని మార్చే పుస్తకం ఇది మాత్రమే ఈ లోకం ఎలా ప్రారంభమైంది, అలాగే ఈ లోకం ఎలా ముగించబడింది అని చెప్తున్నారు. మొన్న మా బాబుని చూడటానికి నేను వాడు హాస్టల్కి వెళ్ళాను. అప్పుడు మా బాబు చెప్తున్నాడు, ఈ క్రియేషన్ గురించి ఏదో ఒక సందర్భంలో మాట్లాడుతుంటే ఈ క్రియేషన్ ఎలాగ దేవుడు ఈ భూమిని సృష్టించారు అనే దాన్ని పెద్ద పెద్ద యూనివర్సిటీలో కూడా వాళ్ళు చివరి ముగింపుకు వచ్చినప్పుడు బైబిల్ తీసి ఆది కాండం 1వ అధ్యాయంని చదివి ఇదే నిజం, ఇలాగే వచ్చింది భూమి అని చెప్తారంట. మన భారతదేశంలో కూడా
అబ్దుల్ కలాంని ఒక స్కూల్ స్టూడెంట్ ఇలాగ అడిగారు, దేవుడు ఉన్నారు అని మీరు నమ్ముతున్నారా అని చెప్పి అడిగారు. అడిగినప్పుడు ఆయన చెప్పారు, నేను నమ్ముతున్నాను ఉన్నారని. ఎందుకంటే మనం చూస్తున్న ప్రతి ఒక్క విషయం వెనక ఊహించలేని ఒక దేవుడు ఉన్నారు. ఇది ఎవరు, అది తనకు తాను వచ్చింది కాదు, అది ఎవరో చేసి ఉన్నారు కనుక దేవుడు ఉన్నారన్నారు. ఎందుకంటే ఆయన ఆయన రాష్ట్రపతి మాత్రమే కాదు, ఆయన ఒక పెద్ద సైంటిస్ట్. మన భారతదేశంలో న్యూక్లియర్ వెపన్ ఫస్ట్ బాంబ్ని వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చేసింది ఆయనే. అది కూడా ఎలా చేశారంటే శాటిలైట్ ఉంటుంది, అది పైన అలా భూమిని ఇలా చుట్టూ తిరుగుతూ ఉండిద్ది. ఏ సమయం అది భారతదేశంకి రాక ముందే ఆ ఆటమ్ న్యూక్లియర్ వెపన్ని పేల్చి టెస్ట్ చేశారు. ఏంటంటే అమెరికా దేశం పంపించిన శాటిలైట్ ప్రపంచమంతా చూస్తూనే ఉండిద్ది. ప్రపంచమంతా మన ఉదాహరణగా మనం రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు కూడా అమెరికా దేశం ఫలానా చోట్ల హెలికాప్టర్ పడి ఉంది అని చెప్పి వాళ్ళే స్పాట్ని మనకు చెప్పారు. అయితే అది భారతదేశంలోకి వచ్చే ముందు దాన్ని పేల్చి ట్రయల్ వేశారు కనుక ఆయనకు తెలుసు ఏది కూడా ఊరికనే రాదు అని చెప్పి ఆయనకు ఒక సైంటిస్ట్గా కూడా తెలుసు. కనుక దేవుడు ఉన్నారు, దేవుడు లేకుండా ఏమీ రాలేదు, ఎవరో ఉన్నారు, ఒక దేవుడు ఉన్నారు, దానికి ఈ సృష్టి అంతా వచ్చింది. కనుక మనం దేవుడు అన్నిటికీ జీవం ఇచ్చారు. చెట్టుకు జీవం ఉంది కదా, చెట్టుకు కూడా జీవం ఉంది, మనుషులకి జీవం ఉంది. మన చెట్టు మనకిచ్చే గాలిని మనం పీలుస్తున్నాం కదా, దేవుడు ఉచితంగా ఇచ్చారు. మనుషులు దాన్ని సిలిండర్లో పెట్టి మనకు అమ్ముతున్నారు అంతే. మరి దేవుడు ఉచితంగా నీళ్ళు ఇచ్చారు, మనుషులు దాన్ని బాటిల్లో పెట్టి అమ్ముతున్నారు అంతే. అయితే దేవుడు గొప్ప దేవుడు. ఆయన ఈ బైబిల్ గ్రంథంలో దేవుని జీవం ఉంది, జీవం కలిగిన మాటలు. ఎందుకంటే యేసయ్య యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసయ్య చెప్తున్నారు, చాలామంది ఇది చాలా కఠినమైన మాటలు ఎవరు వినగలుగుతారు అని చెప్పి చాలామంది వెళ్ళిపోయారంట. ఎందుకంటే యేసయ్య చెప్పారు, నా మాంసమును తిని నా రక్తంను త్రాగకపోతే మీరు నాకు శిష్యులుగా ఉండలేరు అన్నారు. మన భారతదేశంలో కూడా ప్రారంభ దినంలో ఎలా ఉండేదంటే, రాజులు ఉన్నప్పుడు ఒక రాజు అన్య దేశం నుండి రాజు వస్తున్నారు, కానీ ఆయన గాడిద మీద తన గుర్రం నుండి దిగి, లేదు తను రథం నుండి దిగి ఒక గాడిద మీద ఎక్కి తెల్ల వస్త్రం ధరించుకొని తెల్ల జెండా పట్టుకొని వస్తే ఆ రాజు సమాధానం మాట్లాడటానికి వస్తున్నారు అని అర్థం. కనుకనే యేసయ్య కూడా ఆ యెరూషలేములో ప్రవేశిస్తున్నప్పుడు గాడిద మీద ఎక్కి వెళ్ళటానికి కారణం ఏంటంటే, నేను సమాధానం ప్రకటించడానికి వస్తున్నాను. నేను సమాధానం అంటే పాలి అనుకున్నారు, యూదులతో యుద్ధం చేస్తారని అనుకున్నారు, రోమీలతో యుద్ధం చేస్తున్నాను. నేను మనుషుల సమాధానం, మనుషుల దేవునికి మధ్యలో సమాధానం ఏర్పడించడానికి వచ్చాను. అయితే ఆ దినంలో రాజులు ఏం చేస్తారంటే, ఈ రాజు ఆ రాజు ఏం చేస్తారంటే చెయ్యిని ఇలా కట్ చేసి చేతిలో ఉన్న రక్తం ఇలా ఇస్తారు. ఆ రాజు కూడా తన చేతిలో ఉన్న రక్తం ఇచ్చి వీళ్ళిద్దరు కూడా రక్తంని తాగాలి. ఆ రాజు రక్తంని ఈయన తాగాలి, ఈయన రక్తంని ఆయన తాగాలి. ఇప్పుడు తాగితే ఎంత రోగం వచ్చేసింది అనుకోండి, అప్పుడంతా అంత ఆరోగ్యంగా ఉండేవాడు. ఎందుకంటే ఈనాడు నల్ల మందేసి పెంచేది కాదు, అన్ని ఎరువేసి తనకు తనగా మొలిచి వచ్చేది కనుక ఆరోగ్యంగా బలంగా ఉండేవాడు. మన భారతదేశంలో కూడా ప్రాంతంలో కేనిబల్స్ అంటారు. కేనిబల్స్ అంటే మనుషుల్ని తినేవాడు. నేను అలాంటి ప్రాంతంలోనే నేను 2003, 2002, 2003, 2004లో సేవ చేశాను. ఒక్కప్పుడు, ఇప్పుడు ఎవరు అలా లేరు, ఒకప్పుడు అలా ఉండేవారు. కేనిబల్స్ మనుషుల్ని తినే ప్రజలు ఉండేవారు. మన ప్రాంతం కూడా అన్నీ అలాగే. ఇప్పుడు మనం సివిలైజ్డ్ అయిపోయాం, మనం అంతా మారాం కనుక మనం ఇలా ఉన్నాం. అయితే ఇక్కడ మనం ఏమి నేర్చుకుంటున్నామంటే, యేసయ్య ఈ మాటలంతా సజీవమైన మాటలు. యేసయ్య ఎప్పుడైతే నా రక్తంని త్రాగి నా శరీరంని మీరు తినకపోతే నాలో మీకు పాలు లేదు అని చెప్పారో, చాలా మంది చిచి ఈయన రక్తాన్ని తిరిగి ఈయన మాంసాన్ని తాగేదా. ఎందుకంటే ఆనాడు వాళ్ళకి తెలుసు. ఎందుకంటే బైబిల్ని మనం చూస్తున్నాము, సౌలు కాలంలో కూడా ఒక దినం భయంకరమైన ఆకలితో ప్రజలు ఉండటం వలన వాళ్ళు గేదెల్ని గొర్రెల్ని ఉన్నట్లు నరికి అలాగే తినటం మొదలు పెట్టారంట. అప్పుడు
సౌలుకు వచ్చి చెప్పిన వెంటనే లేదు లేదు అలా చేయొద్దు, రండి తీసుకురండి అని దాన్ని నీళ్ళు, రక్తంని నీళ్ళని ఆ మాంసాన్ని నీళ్ళు కడిగి రక్తం లేకుండా అలాగే తినేవాళ్ళు. దాన్ని కూర్చొని వండుకొని, మన భారతదేశంలోనే ఇంత రుచికరమైన ఆహారం ఉంటుంది. కొన్నిసారి కొన్ని ఫారిన్ కంట్రీస్ ఫుడ్ని మనం తినలేము, ఏంటంటే మసాలా అలా ఏమి ఉండదు. నేను ఈ భారతదేశంలో మిజోరాం, రాజస్థాన్ తప్ప అన్ని రాష్ట్రంలో సేవ చేశాను, 13 సంవత్సరాలు సేవ చేశాను. కనుక అన్ని రాష్ట్రంలో ఉన్న భోజనం ఎలా ఉంటుందని నాకు తెలుసు. ఇంకా మనకి అన్ని తమిళనాడు కంటే ఇంకా చెప్పాలంటే ఆంధ్ర భోజనమే చాలా బెస్ట్ ఫుడ్ అంటారు, అన్ని మసాలా ఐటమ్స్తో చేసే ఒక రాష్ట్రం. అయితే ఆ ప్రజలకు తెలుసు అన్నాడు, శరీరంలో తిని రక్తంలో త్రాగాలంటే అర్థం ఏంటిని వాళ్ళకి తెలుసు. కనుక చాలా మంది వెళ్ళిపోతే ఏసీ అడుగుతున్నారు, మీరు కూడా వెళ్ళిపోవాలని అనుకుంటున్నారా అని చెప్పి సిసిల్ని అడిగితే వెంటనే పేరు చెప్తున్నారు, మీ దగ్గర నుండి మేము ఎలా వెళ్తామండి, మీ దగ్గర జీవం కలిగిన మాటలు ఉన్నాయి. Whom shall we go? You have the words of eternal life. మీ దగ్గర నిత్య జీవం కలిగిన మాటలు ఉన్నాయి, మేము ఎవరి దగ్గర వెళ్తాం? మీ మాటలో జీవం ఉంది. మీరు పలికితే దయ్యాలు వెళ్ళిపోతున్నాయి, మీరు పలికితే స్వస్థత కలుగుతుంది. 40 సంవత్సరాలు పడి ఉన్న వ్యక్తి నీ లేచి నడువు అంటే లేచి నడుస్తున్నాడు. అయ్యా మీ మాటలో జీవం ఉంది, మనసులో హృదయం మారిపోతుంది. ఎందుకంటే పేతురు క్షమించలేని ఒక వ్యక్తి క్షమించగలుగుతున్నారు. కనుక మీ మాటలో జీవం ఉంది, యేసయ్య మాటలో జీవం ఉంది. కనుకనే ఈ బైబిల్ గ్రంథంని చెంచుతారు, కాలుతో తొక్కుతారు, కాలుస్తారు, అన్నీ చేస్తారు. ఎందుకంటే ఇది జీవం కలిగిన దేవుని మాట, ఇది జీవం కలిగిన వాక్యం. రెండవది చదవండి, బలము కలదే. ఈ మాట మనల్ని చాలాసారి బలపరుస్తుంది, ఓదార్స్తుంది. దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని బలపరుస్తున్నాడు, మనకు జీవం ఇస్తున్నాడు. 1.5 నెల క్రితం నేను ఇంట్లో ఏడ్చుకుంటా ఉన్నవాడిని, ఎక్కువ బాధపడతా ఏడ్చుకుంటా, తినటానికి ఇష్టలేక అలా ఉండేవాడిని. ఒకరోజు ఒక సేవకులు వచ్చి నాతో మాట్లాడిన దినం నుండి నా హృదయం అలా మారిపోయింది, ఇలా ఉన్న హృదయం ఇలా మారిపోయింది. అప్పుడు నుండి ఇప్పటివరకు ఏడలే. ఎందుకంటే వాళ్ళు ఒక మాట చెప్పారు, నువ్వు దేవుని ఎక్కువ ప్రేమించు, ముందుగా నువ్వు దేవుని ప్రేమించు. దేవుని మాట అది పరిశుద్ధ ఆత్మ దేవుని సేవకుల ద్వారా మాట్లాడుతున్నప్పుడు వాక్యం నుండి నిత్యముగా ఆ వాక్యంని మీరు మెడిటేట్ చేస్తున్నప్పుడు పరిశుద్ధ ఆత్మ దేవుడు మాట్లాడితే బలం వస్తుంది. దేవుని వాక్యం మనల్ని బలపరుస్తుంది, ఆదరిస్తుంది. దేవుని వాక్యం మనకు జీవంని కలుగచేస్తుంది. నేను చాలా సంవత్సరాల క్రితం ఒక బుక్ చదువుతున్నాను. అది నాగాలాండ్లో ఒక వ్యక్తి యేసయ్యని నమ్ముకున్నారు. ఆ ప్రాంతంలో అప్పుడు బాప్టిస్ట్ చర్చ్ వాళ్ళు వచ్చి, మిషనరీస్ వచ్చి దేవుని సేవలు చేస్తున్నారు. ఆ ప్రాంతంలో యేసయ్య అని ఒక వ్యక్తి నమ్ముకున్నారు. కనుక ఆ ప్రాంతంలో అందరూ, ఎందుకంటే అప్పుడన్నా వాళ్ళు కేనిబల్స్లో ఉండే మనుషుల్ని తినేవాడు, మాంసం ఎలా తినేవాడు. ఎందుకంటే నేను అక్కడ ఉన్నప్పుడు నాకు వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు నాకేమి ఇచ్చారంటే, మీరేం చేస్తారు, చేప కొంటే మీరు ఏం చేస్తారు, ఆ పేగుని తీసి ఏం చేస్తారు మీరు పడేస్తారు. కానీ అక్కడ ఏం చేస్తారంటే ఒక బాటిల్లో పెడతారు, ఆ చేప పేగంతా తీసి బాటిల్లో పెడతారు, దాన్ని మూత వేసి పెడతారు. ఎలా ఉంటుంది, రోజు అయ్యేసరికి దుర్వాసన కదా. కానీ నాకు ఇచ్చిన మెడిసిన్ ఏం తెలుసా, ఆ పేగుని దాన్ని బాటిల్లో ఎన్ని రోజులు ఉంచారో దాన్ని తినాలి, మనకు అసహ్యంగా ఉంటుంది కదా. కానీ అదే ఈ వైరల్ ఫీవర్కి మెడిసిన్. నాకు ఇచ్చిన మెడిసిన్ అదే. నేను అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళిన తర్వాతనే నేను మాంసం తినటం నేర్చుకున్నాను. అప్పటి వరకు నేను నాన్ వెజ్ ఏమి తినను, అక్కడే నేను నేర్చుకున్నాను. అది ఇచ్చారు, పావురం కూర చేసి ఇచ్చారు, ఫ్రై చేసి ఇచ్చారు. ఇదే మెడిసిన్ ఆ వైరల్ ఫీవర్. అలా వాళ్ళు ఆహార పద్ధతి అంతా కూడా వేరుగా ఉండేది.
ఆ సమయంలో వీళ్ళు యేసయ్య గురించి చెప్పి ఆయన నమ్ముకోవటం వలన అక్కడే ఒక ఇంగ్లీష్లో ఒక పాట ఉంది, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్ అని. అంటే నేను ఏ పరిస్థితి ఉన్నా నేను వెనక తిరిగి చూడను, నేను యేసయ్యనే నా ముందు ఉంచుతాను. ద క్రాస్ ఇస్ బిఫోర్ మీ, ద వరల్డ్ ఇస్ బిహైండ్ మీ. యేసయ్య సిలువ నా ముందు, ఈ లోకం నా వెనక అని. అది ఆ పాట రాసిన వ్యక్తి కూడా వాళ్ళందరూ కూడా అక్కడే యేసయ్యని చేర్చుకున్నారు, మిషనరీస్ అక్కడ సేవ చేసుకున్నప్పుడు. ఆ టైంలో ఏం జరిగిందంటే ఆయన తీసుకొచ్చి బాగా కొట్టి హింసిస్తున్నారు. అప్పుడు బైబిల్ని కాల్చేశారు, ఆయన దగ్గర ఉన్న బైబిల్ని కాల్చేశారు. ఆయన్ని ఎంత హింసించినా కూడా యేసయ్యను వదిలిపెట్టట్లా. ముందు ఉన్న దేవుళ్ళు అదే జరగబోతుంది, నేను నమ్మినా నమ్మకపోయినా. దానికే నేను చెప్తున్నాను, మన యేసయ్య శిష్యులుగా మారాలి, క్రైస్తవులుగా కాదు. క్రైస్తవుల పదంలో మీరు వాడకపోయినా పర్లేదు, యేసయ్య శిష్యులుగా మనం మారాలి. ఆనాడు యేసయ్య శిష్యుల్ని క్రైస్తవుల్ని పిలిచారు. యేసయ్య పెట్టిన పేరు ఏం కాదు క్రైస్తవులు అనేది. మన యేసయ్య శిష్యులుగా మారాలి. ఆయన అంత హింసించినా కూడా వదిలిపెట్టట్లా. యేసయ్య నన్ను వదిలిపెడుతున్నాను వద్దుని చెప్పట్లా. అలాంటి టైంలో వాళ్ళు ఏం చేశారంటే ఒక పావుని తీసుకొచ్చి ఆ పావు నోరుని ఎలా తెరిచి అలా గ్లాస్ పెట్టి పైన పళ్ళు దగ్గర పళ్ళు వెనక ఇలా గ్లాస్ పెట్టి నొక్కితే విషం అంతా కూడా గ్లాస్లో వచ్చేసింది. ఎవరైనా చూసారా విషయం ఎలా తీస్తుందని? టీవీలో మంచి మంచి ఛానల్స్ ఉంది, అందరూ చూడండి. చిన్నపిల్లల ఛానల్సే కాదు, సినిమాలే కాదు, మంచి మంచి ఛానల్స్ ఎన్నో నేర్చుకోవచ్చు. ఆ పళ్ళు వెనక ఇలా పెట్టి ఇలా తలని పైకి నొక్కితే విషం అంతా కూడా కింద వచ్చింది. దాన్నే ఆయన తాగమంటున్నారు. నువ్వు యేసు ప్రభువును వదిలిపెట్టనని చెప్తున్నావు కదా, తాగు, నీ దేవుడు నిజమైన దేవుడు కదా, తాగమని బలవంతం చేస్తుంటే ఆయనకి ఏం చేయాలని తెలియట్లేదు. అప్పుడు అక్కడ బైబిల్ని కాల్చారు కదా. ఒక బైబిల్లో ఆ కాలిన బైబిల్ని కాల్చినప్పుడు ఒక చిన్న ముక్క అక్కడ ఉంది, మార్కు సువార్త నుండి 14వ అధ్యాయం నుండి, వాళ్ళు విషమైన ఏదైనా త్రాగినను అది వాళ్ళని హాని చేయదు. ఆ మాట ఆ కాలిపోయిన చిన్న భాగం అక్కడ కళ్ళకు కనిపించింది. వెంటనే తీసి అందరి ముందు దాన్ని తాగేశారు. తాగి వాళ్ళు చూస్తున్నారు, నొరుగులు వస్తాయి, కింద పడిపోతారు, చనిపోతాయి. ఎందుకంటే ఆయన కళ్ళు ముందే నల్లగా ఉన్నాయి. ఆ పావుని తీసుకొచ్చి విషం తీసి ఇచ్చారు. ఆయన తాగట్టు వీళ్ళు చూస్తున్నారు, ఆయనకి ఏమీ కలగట్లేదు. ఎందుకంటే వాళ్ళందరి ముందు విషయంని తీసి తాగిపించారు. ఆయన యేసయ్యని విశ్వసించిన ఆయనకేంటి ఆ బైబిల్ ఆ చిన్న వచనం చదివిన వెంటనే ఆయనకు విశ్వాసం వచ్చేసింది. వెంటనే తీసి తాగేశారు. ఆ దినం అందరూ కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా యేసయ్యని విశ్వసించారంట. కనుక మనకు దేవుని వాక్యం మనకు బలం ఇస్తుంది. ఆయనకు ఆ సమయంలో ఆ విషయంలో తాగటానికి ఏది బలం ఇచ్చింది? ఆ చిన్న ఒక మాట. దేవుని వాక్యం మనకు బలం ఇస్తుంది, జీవం కలిగినది, బలం ఇస్తున్నది. తర్వాత రెండంచెలు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి, చూడండి, ప్రాణ ఆత్మలను కీళ్ళను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క. చాలు. ఇప్పుడు మనం చూస్తున్నాము ఈ రెండంచెలు గల ఖడ్గం అన్ని ఖడ్గం కంటే చాలా పొదునైనదంట. ఏది? ఈ వాక్యం. ఈ లోకంలో ఉన్న అన్ని కత్తుల కంటే. ఏదో ఒక హిస్టరీ ఒక ఛానల్లో మా పిల్లలు ఒక ప్రోగ్రామ్ చూస్తారు, ఫోర్చ్యూన్. అంటే వాళ్ళకి ఇనుప ముక్కలు ఇస్తారు, వాళ్ళు దాన్ని నిప్పులో పెట్టి నీళ్ళ పెట్టి దాన్ని ఒక మంచి ఖడ్గంగా చేయాలి. వాళ్ళు ఇచ్చే మోడల్ ప్రకారం వాళ్ళు చేయాలి. దాన్ని చేసిన తర్వాత దానితో బలమైన వస్తువుల్ని కట్ చేస్తారు. ఎవరు ఖడ్గం గట్టిగా ఉంది అది దాన్ని నరుకుతుందో వాళ్ళకు బహుమానం ఇస్తారు. ఎంత పొద్దునైన ఖడ్గం కంటే చాలా పొద్దునైనది ఈ వాక్యం. ఈ వాక్యం ఏం చేస్తుందంట? ఆత్మని జీవంని వేరు చేస్తుందంట. ఇంకా మూలుగలను కీళ్ళను వేరు చేస్తుందంట. అనగా దానికి అర్థం ఏంటంటే ఆదాము అవ్వని దేవుడు ఏదైనా తోటంలో ఉంచారు. ఏదైనా తోటంలో ఉంచినప్పుడు తోటంలో చాలా చెట్లు ఉన్నాయంట. తోట మధ్యలో 2 చెట్లు ఉంచారు. ఒక చెట్టు పేరు జీవ వృక్ష చెట్టు, ఇంకా ఒక చెట్టు పేరు బుద్ధిని
తెలివినిచ్చే చెట్టు. అయితే దేవుడు చెప్తున్నారు, ఈ మంచి చెడు తెలివినిచ్చే చెట్టు ఫలంని తినవద్దు అన్నారు. తినే రోజు నువ్వు మరణిస్తావు, చనిపోతావు అని చెప్తున్నారు. కానీ జీవవృక్ష చెట్టు గురించి దేవుడు జీవవృక్ష చెట్టుని చెప్పారు, కానీ దాని గురించి ఏమీ చెప్పలేదు. దేవుడు చెప్పారు, మీరు తోటంలో ఉన్న ఏ చెట్టు ఫలంనైనా తినవచ్చు, కానీ మంచి చెడు తెలివినిచ్చే చెట్టు ఫలంని తినవద్దు అన్నారు. అంటే దానికి అర్థం ఏంటి? మీరు ఈ తోటంలో ఉన్న అన్ని చెట్టు ఫలంని తినవచ్చు అన్నప్పుడు దానికి అర్థం ఏంటి? జీవవృక్ష చెట్టు ఫలంని కూడా మీరు తినవచ్చు అని చెప్పి అర్థం. వీళ్ళు ఇది ఎన్ని రోజులు పట్టిందో మనకు తెలియదు, కానీ వాళ్ళు అన్ని చెట్టు ఫలంని తింటా ఉన్నారు. సాతానుడికి ఒక భయం వచ్చేసింది. ఏ భయం వచ్చేసింది? నా స్థానంలో వీళ్ళని చేశారు. ఈ దేవుడు భూమిని, సాతానుడు ఆకాశం నుండి సాతానుడిని పడదోడినప్పుడు భూమి మీద పడ్డాడు. ఈ భూమి మీద పడిన సాతానుడిని ఆయనకు తన అనుచరులకు పాతాళలోకి నరకంను చేసి అక్కడ పడేశారు. ఈ భూమిని సాతానుడు శూన్యముగాను చీకటిగాను ఆకారం లేక చేసిన ఈ భూమిలో మంచిగా చేసి మనిషిని పెట్టారు. కనుక ఈ మనిషి తెలియకనే ఒకవేళ జీవవృక్ష చెట్టు ఫలంని తింటే నిజముగానే దేవుడిలా మారిపోతాడు. కనుక సాతానుడు వాళ్ళని తినకుండా చేయాలని, వాళ్ళు ఆ ఫలంని తినక ముందే వీళ్ళని ఈ మంచి చెడు తెలివినిచ్చే చెట్టు ఫలంని తినిపియాలని చెప్పి మార్చారంట. ఇప్పుడు మంచి చెడు తెలివినిచ్చే చెట్టు ఫలం ఎలా ఉందంటే చూడటానికి రమ్యముగాను అందముగా తింటే బాగుంటది అన్నట్లుగా ఉంటుందంట. అయినా మార్కెట్లో వెళ్తే అలాగే కనిపిస్తాయి కదా, అన్ని కొనాలని అనిపించింది, చేతిలో డబ్బు ఉండదు. మనకు అలా ఆకర్షణకరంగా ఉందంట, రమ్యంగా అంట, తింటే బాగుంటుంది. కానీ మనకి జీవవృక్ష ఫలం ఎలా ఉందో తెలియదు. ఆ ఫలం ఎలా ఉందో తెలియదు. అది ఒకవేళ ఆకర్షణ లేక ఆకర్షణ లేని ఫలముగా ఉండవచ్చు, అది ఎలా ఉందో మనకు తెలియదు. కానీ ఇది మాత్రం చాలా ఆకర్షణగా ఉందంట. ఇప్పుడు వాళ్ళని తిన్న తర్వాత దేవుడు ఏం చేశారు? మంచి దేవుడు కనుకనే ఏదైనా తోటలో బయట పంపించారు. లేకపోతే సాతానుడు ఏం చేసేవాడు తెలుసా? ఈ ఫలంని ఎలా తినిపించాడో అలాగే ఈ జీవవృక్ష ఫలంను కూడా తినిపించేవాడు. తింటే ఎలా అయిపోయేవాడు? నిరంతరముగా సాతానులా అయిపోయేవాడు. కనుకనే దేవుడు తోటం నుండి ముందు వాళ్ళని బయట పంపించేశారు. ఎందుకంటే తోటంలో జీవవృక్ష ఫలం ఉంది. ఇప్పుడు వాళ్ళ కళ్ళు తెరుచుకుంది. వాళ్ళకి ఇప్పుడు అర్థమైపోయింది, తోట మధ్యలో 2 చెట్టును పెట్టారు, ఈ ఫలాన్ని తిని ఉంటే నేను నిజంగా దేవుడు వల్లే మారిపోయేవాడిని. వాళ్ళు కళ్ళు తెరుచుకుంది కనుక ఇప్పుడు తినకూడదు. కనుక వాళ్ళని అక్కడ నుండి బయట పంపించి తోట ఎంట్రన్స్ లో ఏం పెట్టారంట? అగ్నిమయమైన గడ్గంని పెట్టారంట. గడ్గంని తీసుకున్న దేవదూతల్ని అక్కడ కావలికి ఉంచారంట. ఇప్పుడు తోటంలో వెళ్ళి ఆ జీవవృక్ష చెట్టు ఫలంని తిని దేవుడిలా మారాలి. దేవుడిలా మారి దేవుడితో ఉండాలంటే, ఇప్పుడు తోటంలో ప్రవేశించాలంటే ఆ గడ్గం మన మీది పడాలి, మనల్ని నరకాలి. మనల్ని నరకటం అంటే మన శరీరంని, మన ఆత్మని వేరు చేయాలి. ఈ శరీరం తోట బయట ఉండిపోవాలి, ఈ ఆత్మ మాత్రమే లోన వెళ్ళాలి. అదే అక్కడ చెప్పబడి ఉంది. ఆ గడ్గం ఏం చేస్తుందంట అండి? ఆత్మను శరీరమును విభజించేస్తుంది, అది వేరు చేస్తుంది. ఇప్పుడు యేసయ్య ఏం చెప్పారు గెత్సెమనే తోటంలో? ఇదిగోండి, ఆత్మ బలమైనది. ఆత్మకి ఎలా ఉంటదంటే ప్రార్థన చేయాలి అన్న ఆశ ఉంటది, కానీ శరీరం బలహీనమైనది, నిద్ర వస్తా ఉంది. కనుక శోధనలో ప్రవేశించకుండా మెలుకోగలిగి ప్రార్థన చేయండి అన్నారు. ఇప్పుడు మన ఆత్మ దేవునికి కావాలి. ఈ ఆత్మకు ముగింపు లేదు, శరీరంకే ముగింపు. చనిపోయిన శరీరంని చూసి ఏడుస్తారు కదా, చనిపోయిన శరీరంని చూసి, ఆ ముఖంని చూసి, ఆ శరీరంలో ప్రాణం లేక, ఆత్మ లేకపోయినా కూడా దాన్ని కౌగలించుకోవాలి అని చెప్పి ఆశగా ఉండింది. ఒక తండ్రి ట్రైన్లో పడి చనిపోయాడు. ఆ తండ్రిని తీసుకెళ్ళి, సగం లేదు ఇంతవరకే ఉంది, ఊరికనే అలా కాలు ఉన్నట్లుగా అలా దుప్పటాలనే పెట్టారు, ఏమి లేదు, ఇంతవరకే ఉంది. ఆ కొడుకు అమెరికా నుండి వచ్చి
నేను అక్కడ నిలబడి ఉన్నాను. ఆ కొడుకు అమెరికా నుండి వచ్చి, డాడీ నేను కౌగలించడానికి కూడా ఏం లేదు అంటే ఇక్కడ దాకా ఉందంటే ఇది కూడా అన్ని ఇదైపోయింది, నేను కౌగలించడానికి కూడా మార్గం లేకపోయింది అని ఏడుస్తున్నాడు. ఒక వ్యక్తి ఆత్మహత్య చేస్తాడు. ఆయన 2-3 రోజుల తర్వాత నీళ్ళ నుండి సాం దొరికింది. అలా తీసుకెళ్ళి ఆ చేపలు పట్టేవారు లాక్కెళ్ళి అక్కడ పెట్టేశారు. ఆ శరీరం ఎలా అయిపోయిందంటే నీళ్ళ నుండి తీసుకొచ్చిన తర్వాత ఉబ్బిపోయింది. కనుక డాక్టర్లు పోలీసు అంతా అక్కడే వచ్చి పోస్ట్ మార్టం తీసి అలా కత్తి పెడితే అలా తెరుచుకుంది శరీరం. ఎందుకంటే నానిపోయి బయట గాలికి ఉబ్బి పేలిపోయింది. దాన్ని చాపతో చుట్టి తీసుకొచ్చి మొహం చుట్టానికి కూడా లేదు. అక్కడ కూర్చొని ఏడుస్తున్నారు అందరూ. కానీ దాంట్లో జీవం ఉందా? లేదు. ఆత్మ వెళ్ళిపోయింది. ఆత్మకు ముగింపు లేదు. కానీ ఆ శరీరంని చూసి మన శరీరంలోకి చాలా ఘనతనిస్తాం. చాలా శరీరంని అసలు మంచి టేక్ బాక్స్ లో పెట్టి అసలు ఆ శరీరంలోకి ఎంత ఘనతను ఇస్తామో. ఆ శరీరం దేవుని వాక్యం శరీరం నిష్ప్రయోజనం. శరీరం నిష్ప్రయోజనం. కానీ శరీరంలోకి చాలా విలువను ఇస్తుంటాం. నేను ఎప్పుడు అనుకుంటాను, ఒక వ్యక్తి చాలా క్రైస్తవ పాటలు పాడి ఉన్నాడు. ఆయనది ఏదైనా యూట్యూబ్లో వస్తే అనుకుంటున్నాం పాడాడు, ఆయనకు అంత గౌరవం ఇచ్చారు, ఘనతను ఇచ్చారు. ఆయన ఆత్మ ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటుందో అక్కడ వెళ్ళిన తర్వాతనే తెలిసింది. మనం తీర్పు తీర్చలేము. ఒకవేళ బయట సినిమా పాటలల్లా పాడిన వ్యక్తిగత జీవితంలో యేసయ్యను ఎరిగి ఉంటే మనం ఏం చేయలేదు. కనుక యేసయ్యను ఎరిగి ఉండటం ప్రాముఖ్యం. ఇప్పుడు శరీరం కాదు ప్రాముఖ్యం. మన శరీరంలోకి చాలా ప్రాధాన్యత ఇస్తున్నాం. శరీరంలోకి చాలా ప్రాధాన్యత ఇస్తున్నాం. ఉపవాసం ఉండలేము అంటాం. అయ్యో నా వల్ల కాదు, ఉపవాసం ఉండలేము అంటాం. శరీరంలోకి మంచి ఆహారం ఇస్తాం. వస్తున్నప్పుడే మటన్ కర్రీ ఏదైనా చేసి ఇంట్లో చేసి మంచి ఆహారాన్ని సిద్ధపరిచి చర్చిలో వచ్చి కూర్చుంటాం. ఇప్పుడు వాక్యం అయితే ముందు భోజనం చేయాలి. కానీ వాక్యం అనేది ఆత్మకు, ఇంట్లో ఉన్న ఆహారం శరీరంకు. ఇప్పుడు ఈ వాక్యం ఏం చేస్తారంటే ఆత్మనే శరీరంని వేరు చేస్తుంది. దేవుని వాక్యం ఆత్మనే శరీరంను వేరు చేస్తుంది. మనం ఉపవాసం ఉండి నీళ్లు తాగకుండా, ఒక చుక్క నీళ్లు తాగకుండా ఉండి కూడా మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలుగుతాం. అలా ప్రార్థన చేస్తున్నప్పుడు కష్టంగానే ఉండిద్ది. కానీ దేవుడు కృపణ ఇచ్చి మనకు సహాయం చేస్తారు. అప్పుడు మన శరీరంని మన ఆత్మకు లోబడేటట్లా చేస్తాం. ఈ శరీరం ఆత్మని ఏలుతుంది. ఇష్టం శరీరం ఆత్మని ఇష్టం వచ్చినట్లా ఏలుతుంది. కనుకనే చాలా మంది చర్చికి రారు. ఏం చేస్తుంటారు? ఇంట్లో టీవీ చూస్తుంటారు, పనుకొని ఉంటారు, మాట్లాడుకుని ఉంటారు. దేవుని భయం బొత్తిగా లేదు. ఏదేదో పిచ్చి పిచ్చి కారణాలు చెప్తారు. కారణం దేవుని భయం లేదు. వాళ్ళు క్రైస్తవులు కానీ శిష్యులు కాదు. కనుక మనం యేసయ్యకు శిష్యులుగా మారాలంటే ఈ ఘట్టం మనల్ని వేరు చేయాలి. ఆత్మని శరీరంని వేరు చేయాలి. శరీరంలో ప్రాధాన్యత ఇవ్వకుండా ఆత్మకు ప్రాధాన్యత ఇచ్చే శిష్యులుగా మారాలి. ఒకప్పుడు యేసయ్య శిష్యుల్ని క్రైస్తవులను పిలిచారు. కానీ ఈనాడు క్రైస్తవులు శిష్యులుగా లేరు. ఆనాడు 5 రొట్టె 2 చేపల్ని 10,000 మందికి యేసయ్య ఇచ్చారు. కానీ యేసయ్య ఒక్క రొట్టెని తీసి దాన్ని విరిచి ఇచ్చినప్పుడు 12 మంది శిష్యులు మాత్రమే ఉన్నారు. అక్కడ మొదలైన మరియో లేదు, తోడు ఉన్న యేసయ్యతో పాటు చాలా మంది వెంబడించిన వాళ్ళు ఉన్నారు. ఎవ్వరు లేదు, 12 మంది మాత్రమే ఉన్నారు. ప్రభు బల్ల అన్నది అంత పరిశుద్ధమైనది. దేవుని వాక్యం మనల్ని దేవునికి సన్నిహితంగా తీసుకురావాలి. మన జీవ వృక్షంని పూజించాలి. యేసయ్య అలా మారాలంటే ఆ గట్క మన మీద పడాలి. మన ఆత్మ వేరుగా మారాలి, శరీరం వేరుగా మారాలి. మనం ఇంకా శరీరంలో ప్రాధాన్యత ఇస్తున్నాం, ఆత్మకు ప్రాధాన్యత ఇవ్వని క్రైస్తవులుగా ఉన్నారు. అది మూలుగులను మైక్లో చదువుతున్నా హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. దేవుని వాక్యం హృదయంలో ఉన్న ఆలోచనల్ని తలంపుల్ని శోధిస్తుందంట. దేవుని వాక్యం హృదయంలో ఉన్న తలంపుల్ని ఆలోచనల్ని శోధిస్తుంది. మీరు ఇక్కడ కూర్చున్నారు, ఎంతమంది నిజంగా వాక్యం వింటున్నారు, ఎంతమంది ఆలోచన ఎక్కడెక్కడో ఉంది. దేవుడు చూస్తున్నారు. దేవుడికి మరుగైనది ఏది లేదు.
దానికి 14వ వచనంలో మనం 13వ వచనంలో ఏం చదివాము? 13వ వచనం చదవండి. మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టం ఏదీ లేదు. కనబడని స్పష్టం ఏదీ లేదు. మనం ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగులేక తేటగా ఉన్నది. సమస్తము మరుగులేక తేటగా ఉందంట. ఒక పర్యాయం యేసయ్య పేతురుని పిలుస్తున్నారు. పేతురుని పిలిచి సముద్రంలో పోయి గాలమై మొదటి వచ్చే చేప నోట్లో నాణ్యం వండి తీసుకొచ్చి నీకు నాకు పన్ను చెల్లించి ఉంటున్నాడు. యేసయ్యకు ఏం తెలుసు? సముద్రంలో ఎన్నో కోట్ల చేపలు ఉంటాయి కదా, చేపలు ఉంటాయి. కానీ ఏ చేప నోట్లో నాణ్యం ఉందని యేసయ్యకు తెలుసు. యేసయ్యకు మరుగైనది ఏది లేదు. యోనాను తీసి సముద్రం వేస్తే ఒక తిమింగలం మింగిందంట. అది దాన్ని ఆ తిమింగలంని గాడ్ కమాండెడ్ అని చెప్పి బైబిల్లో ఉంటుంది. ఆజ్ఞ ఇచ్చారంట ఆ తిమింగలానికి. నువ్వు 3 రోజులు ఉపవాసం ఉండాలి, ఒప్పుకుంటావా అంటే ఉంటానయ్యా, నేను ఏం చేయాలి? ఇగో నా సేవకుడు యోనాను మింగు, నేను చెప్పేదాకా ఆయన ఊసే. బహుశా ఆయన ఊసి ఆ సముద్రం లోపల వచ్చిన వెంటనే దేవుడు మంచి మంచి చేపని ఆహారంగా ఏర్పాటు చేసి ఉంటారు. 3 రోజులు నా కొరకు ఉపవాసం ఉన్నా కదా, ఇదిగో దీన్ని కడుపుని నింపుకో. దేవుడికి సమస్తం తెలుసు. దావీదు మహాభక్తులు చెప్తున్నాడు, నేను పాతాళంలో ఉన్నా మీరు చూస్తారు, ఎక్కడ దాకున్నా మీరు చూస్తారు, మీకు మరుగుగా నేను ఉండలేను. మనం చాలాసారి దేవుని కళ్ళునే కప్పేయవచ్చు అనుకుంటున్నాం. దేవుని కళ్ళునే కప్పలేము. ఈ వారం ఒక సేవకుడితో నేను మాట్లాడుతున్నాను. నేను ఆయన దగ్గర చెప్పాను, నువ్వు స్టేజ్ మీద ఎలా ఉన్నావు, బయట ఎలా ఉన్నావు తెలిసి నాతో మాట్లాడవాలని చెప్పాను. కారణం ఏంటంటే డబ్బుని విచ్చలవిడిగా తన సొంత పనుల కొరకు వాడుకొని దేవునికి విరోధమైన కార్యములై చేయడం. మనసులకు తెలియదు మనం ఏం చేస్తున్నా తెలియదు. చూడండి, అననీయ సఫేరా అని 2 ఉన్నారు, భార్య భర్తలు. ఆనాడు వాళ్ళు ఏం చేస్తారంట, ఆస్తి అనే అమ్మి దేవుని సన్నిధిలో ఇస్తున్నారంట. దేవుని శిష్యులు కాళ్ళు అపోస్తలుల పాదం దగ్గర పెట్టారంట. మనమే కవర్లు పెట్టి ఘనంగా ఇస్తున్నాం. చూస్తారా, ఈ నెల నేను దశమభాగం ఇస్తున్నాను అన్నట్లుగా ఇస్తున్నాను. ఆనాడు అపోస్తలుల కాళ్ళ దగ్గర తీసుకొచ్చి పెడుతున్నారంట. ఇదేంటి దశమభాగం కాదు, ఆస్తిని అమ్మేసి లక్షలు తీసుకొచ్చి వాళ్ళ కాళ్ళ దగ్గర పెడుతున్నారంట. అలా వాళ్ళు వచ్చి అక్కడ పెడుతున్నారు. వెంటనే పేదలు చెప్తున్నారు, అననయ్య ఇంతేనా అమ్మావు అంటే, అవునండి ఇందుకే అమ్మానండి అంటే, నువ్వు పరిశుద్ధ ఆత్మని మోసం చేయడానికి నీ మనసు ఎలా వచ్చింది అన్నారు. అంతే, మాటను విని కింద పడి చనిపోయాడు. తన భార్య తర్వాత వచ్చింది. బహుశా వచ్చిన వెంటనే వందాలమ్మా అని గణపరుస్తారని అనుకున్నారు. భార్య వచ్చిన వెంటనే, అమ్మా సఫేరా ఇంతకే అమ్మావా, మీరిద్దరు ఇంతకే? అవునండి అనింది. ఇదిగో నీ భర్తని పాత పెట్టి ఉన్న వాళ్ళు కాళ్ళ శబ్దం నాకు వినిపిస్తుంది అన్నారు. కింద పడి చనిపోయింది. ఆమెను కూడా తీసుకెళ్ళి పాత పెట్టారంట. సంఘంలో భయం వచ్చేసిందంట. ఈనాడు దేవుడు ఏమి చేయట్లే కనుక ఎంత దోచుకున్నా. యేసే చెప్పారు, కైసరుకు దేవునిది దేవునికి ఇవ్వమన్నారు. కైసరు కంటే మీరు అప్పు తీసుకుని ఉంటారు. అప్పుడు పోయిన నెల అప్పు కట్టారా? పోయిన నెల అప్పు ఉందా కట్టారా? అప్పు తీసుకున్న అప్పు కట్టారండి. అప్పు అంటే వడ్డీ కట్టారా? అదంతా కరెక్ట్గానే చేస్తున్నాం. కానీ దేవునికి ఇచ్చారా? కైసరు కరెక్ట్గానే ఇచ్చారు. ఎందుకు? లేకపోతే కైసరు వచ్చి ఇంటి ముందు బూతులు మాట్లాడతారు, గొడవలు చేస్తారు అప్పు ఇచ్చిన వాళ్ళు. కనుక ఆయనకు భయపడతారు. అయ్యో ఇవ్వకపోతే వచ్చి బూతులు మాట్లాడతారు, గొడవ పడతారు. వాళ్ళకి భయపడి ముందు వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు దేవుని భయం ఎక్కడ? ఇలా అంటున్నాం. దేవుని భయం ఎక్కడ? దేవుని భయం ఎక్కడ? మనుషులకు భయపడి వాళ్ళకి ఇవ్వవలసింది ఇచ్చేస్తాం. దేవుని భయం ఎక్కడ? దేవుడు చెప్పారు, కైసరికి ఇచ్చేయండి, దేవునికి ఇచ్చేయండి. ఆయనకు ఎంత భయపడుతున్నారో దానికంటే 100 రెట్లు దేవునికి భయపడాలి. యేసే చెప్పారు, మీ శరీరంని చంపి మీ శరీరంని చంపే వాళ్ళకి భయపడవద్దు, కానీ మీ శరీరంని చంపి మీ ఆత్మని కూడా నరకంలో వేసేవారు దేవునికి భయపడండి అన్నారు. కానీ మనం ఎవరికి భయపడుతున్నాం? కాలు చేతి ఎరగొట్టేవాడికి భయపడుతున్నాం, కానీ శరీరంని చంపి నరకంలో వేసే దేవునికి భయపడట్లా.
వీళ్ళు బూత్ మాట్లాడతారు, గొడవ పడతారు, వాళ్ళ బట్టి ఇచ్చేసి సైలెంట్గా ఉంటున్నాం. బూతుకు భయపడుతున్నాం, కొడతారని భయపడతాం, గొడవ చేసి ఇంటి ముందు నిలబడి గొడవ చేస్తారని భయపడుతున్నాం. కానీ మన శరీరంలో చంపి ఆత్మనే కూడా నరకం వేసి దేవుడికి భయపడమంటే భయపడతాం. ఆ దేవుడి కంటే ఈ మనుషులకే భయపడుతున్నాం. దేవునికి అన్ని తెలుసు. ఆయన హృదయంలో ఉన్న వాటిని మీ తలంపు ఆలోచనలు అంతా చూస్తున్నారు. ఏం తలంపుగా చూస్తున్నారు? మన దగ్గర ఏమి లేనట్లే చెప్తున్నారు, దశమమే లేదు, నేను చాలా పేదరికం. మరి ఇంట్లో తినట్లేదా? ఇంట్లో ప్రయాణం చేయట్లేదా? పెట్రోల్ పోసుకోవట్లేదా? చేయట్లేదండి. కానీ ఒకే మాటలు చెప్తాను. అదే చిన్న పిల్లోడికి మా తల్లి ఇచ్చారంట 2 5 రూపాయల బిల్లలు ఇచ్చి, ఒకటి ఏసియాకు, ఇంకా ఒకటి నీకన్నారంట. సంతోషంగా పాటలు పాడి చర్చికి వస్తున్నారంట, సండే స్కూల్కి వస్తున్నారంట. వచ్చినప్పుడు చిన్న ఒక కాలువ ఉందంట, దాన్ని తాటానికల్లా దూకినప్పుడు ఒక బిల్ల చేతి నుండి పడిపోయిందంట. వెన్న తిరిగి, అయ్యో ఏసయ్యా మీ 5 రూపాయలు పడిపోయింది అన్నాడంట. చేతిలో ఉన్నది ఎవరిదంటే? చేతిలో ఉన్నది నాది, పడిపోయింది మీది. మనం క్రైస్తవులు పెద్దవాళ్ళు కూడా అలాగే ఉన్నాం. ఎందుకు? గొప్ప మనసుతో మనం ఏం చేయాలి? నా డబ్బు పడిపోయింది, ఏసయ్య ఈ డబ్బులు మీకు ఇస్తాను అనే మనసు రాలే. ఏసయ్య మీ డబ్బు పడిపోయింది, చేతిలో ఉన్నది నాది. మనం ఏం చేస్తున్నాం? మన దగ్గర నా దగ్గర దశమ భాగలేదు కదా. ఇంకా మందరూ ప్రార్థన చేయండి, నేను కూడా దశమ భాగం ఇవ్వండి ప్రార్థన చేయండి. ఏం ప్రార్థన చేసేది? దశమ భాగం ఇవ్వండి ప్రార్థన చేయాలా? లేదు. మనకి ఇచ్చే మనసు లేదు. అంతే, ఇచ్చే మనసు లేదు. దేవుడు డబ్బు ఇచ్చిన వెంటనే మనకేం కావాలో అన్నీ కొని దర్జాగా ఉంటాం. తర్వాత పిచ్చగంటల తర్వాత అడుగుని తిరుగుతాం, పాపం చేసి సంపాదించుకుని తిరుగుతాం. అవసరం. దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పుడు, దేవుని గణపరిచే రీతిలో గణపరిస్తే దేవుడు ఇంకా ఇస్తుంటారు. పొలంలో కోత కోసిన తర్వాత ఏం చేస్తారు? ముందు మరలా విత్తుటకు పెట్టుకొని మిగిలిన దాన్ని అమ్ముతారు. మనం ఏం చేస్తాం? మరలా విత్తటానికి కూడా ఉంచకుండా అన్ని తినేస్తాం. మరలా విత్తటానికి ఉంచితేనే పంట వచ్చింది. దేవునికి ఇచ్చేది అనేది కొత్త నిబంధనలో దశమ భాగం అనేది లేదు, అది బలవంతం కూడా కాదు. కానీ మన ప్రేమతో ఇవ్వాలి దేవునికి, ఆశతో, దేవునికి ప్రేమతో. ఎప్పుడైతే నేను ఈ సంఘంలో దశమ భాగం కొత్త నిబంధన లేదని చెప్పానో, కొందరు అబ్బా ఎంత మధురమైన మాటలు చెప్పారు పాస్టర్ గారు, దశమ భాగం కొత్త నిబంధన లేదా, నేను ఇవ్వని అవసరం లేదు. ఏ సంతోషమో మనసులో. దానికే బైబిల్ చెప్తుంది, హృదయంలో ఉన్న తలంపుని, ఆలోచనని దేవుడు చూస్తున్నారంట. అయినప్పుడు కూడా దేవునికి ఎలాంటి ఆలోచనతో, ఎంత మంచి మనసుతో ధారాళంగా ఇస్తున్నారో చూస్తున్నారు. ధారాళంగా ఇచ్చేవారిని ఏసే ప్రేమిస్తున్నారంట. సేవ జరగాలి, సేవకులు ఆశీర్వదించాలి మనల్ని. మనం ఇచ్చే మనస్సుని, మన తలంపులను ఏసే చూస్తున్నారు. చర్చికి వస్తాం, వచ్చి 10 రూపాయలు కాணிకేస్తే ఘనంగా ఎంచుకుంటాం, 20 రూపాయలు కాணிకేస్తే ఘనం గొప్పగా మనల్ని మనం భావించుకుంటాం. కానీ మన ఇంట్లో మన పిల్లలకు 50 రూపాయలు, 100 రూపాయలు, 200 రూపాయలు, 500 రూపాయలు ఈజీగా ఇస్తాం. కానీ దేవుని సన్నిధిలో వచ్చి 20 రూపాయలు ఇస్తే గొప్పగా ఫీల్ అవుతాం. మీ పిల్లలకు స్కూల్కి వెళ్తేప్పుడు 10 రూపాయలు, 20 రూపాయలు ఇవ్వండి, వారానికి ఒకసారి తీసుకొని, ఏంటమ్మా ఇది ఎలా సరిపోయింది అంటే, అవునా ఎలా సరిపోయింది? మన దేవునికి అలాంటి మనస్సు ఉండాలి. దేవుడు హృదయాన్ని చూస్తున్నారు, ఏమి దాయలేము. దేవుడు అన్నిటికంటే, మన సమర్పించే డబ్బు కంటే దేవుడు మన హృదయాన్ని చూస్తున్నాడు. మన హృదయాన్ని చూస్తున్నాడు. మన దేవునికి మనల్ని సమర్పించాలి. మనం ఏసి ఎలా మారాలంటే, మన శరీరంని మన అదుపులో తీసుకురావాలి. దేవుని మాట మన హృదయంలో పనిచేయాలి. ఆత్మని పరిశుద్ధంగా కాపాడాలి. దేవుని సేవలో అప్పటికప్పుడు క్షమాపణ అడగాలి. ఏం చేసినా వెంటనే క్షమాపణ అడగాలి. కాలుకు బురద అయింది, చేతికి ఏదైనా దుమ్మైంది, వెంటనే శుభ్రం చేస్తున్నాం. స్నానం చేసేదాకా వెయిట్ చేస్తున్నామా? అప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నాం. అలా మన పాపంని వెంటనే వేసే సన్నిధిలో ఒప్పుకోవాలి.
పశ్చాత్తాపడాలి. ఏసే దగ్గర సంప్రదించకూడదు, అంటే సమర్థించకూడదు. ఎలా సమర్థించకూడదు? అయితే లేదు మీకు తెలుసు కదా ప్రభువా అంటే ఏసే తర్వాత చెప్తారు, అయ్యా నేను చాలా కష్టంలో ఉన్నాను ప్రభు, నేను ఇస్తే నువ్వు తిరిగి ఇవ్వవు కదా. మనం నటిస్తున్నాం, యాక్టర్స్. హిపోక్రైట్స్ అనేది అది గ్రీక్ భాష, తమిళ్లో ఇంగ్లీష్ భాషలో యాక్టర్. మనం నటిస్తాం మంచి వల్ల. సినిమాలో 10 మందిని ఎగిరి తన్నుతుంటారు, కానీ వాళ్ళని ఒక లారీలో, నేను చూసింది టీవీలో చూసింది, ఆ డెడ్ బాడీని లారీలో పెట్టేశారు. పెద్ద పెద్ద సినిమా యాక్టర్స్ని అక్కడ ఎత్తుతుంటే వెనక వాళ్ళు పడిపోకుండా నలుగురు బౌన్సర్స్ అంటే తెలుసు కదా, అలా ఉండి వాళ్ళకి ఏం జరగకుండా అలా బౌన్సర్స్ వచ్చి పడిపోకుండా పైనుండి జాగ్రత్తగా తీసుకున్నారు. కానీ సినిమాలో 100 మందిని ఎగిరి కొడుతున్నారు. యాక్టింగ్, నిజం కాదు. అసలు సూపర్గా తల జుట్టు అందంగా ఉంటారు, తర్వాత చూస్తే జుట్టు లేదు, ఏమీ లేదు. యాక్టర్స్. మనం కూడా క్రైస్తవులుగా యాక్ట్ చేస్తున్నాం, దేవుని దగ్గర యాక్ట్ చేస్తున్నాం. ఏసయ్య కావాల్సింది శిశీలు. ఈ బలలో ఎలా పాల్గొనాలంటే, ఇచ్చే నేను ఏసయ్య ఎలా ఉండాలి, తీసుకునే మీరు శిశీలుగా ఉండాలి. భయం లేకుండా, భక్తి లేకుండా, నేను ఏసయ్యలా లేక ఇచ్చిన పాపం, శిశీల్లా లేక బలలో పాలు పొందటం పాపం. కనుక దేవుని వాక్యములకు ప్రార్థన చేస్తాను. ఏసయ్య మనల్ని ఆశీర్వదించుగాక. మోకరిస్తాను, ప్రార్థన చేస్తాను. దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తాను.